ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ ట్రస్టుకు బెదిరింపు మెయిల్ వచ్చింది. అయోధ్య రామాలయ ట్రస్టుకు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలియజేశారు. దీనిపై దర్యాప్తు చేసినటువంటి పోలీసులు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి నుంచి ట్రస్టుకు ఈ మెయిల్ వచ్చిందని గుర్తించారు. ఇంగ్లీష్ భాషలో ఈ మెయిల్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అయోధ్య రామాలయ ట్రస్టుకు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇక అయోధ్య రామాలయ ట్రస్టుకు మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలియజేశారు. దీనికి సంబంధించి కూడా తమిళనాడుకు చెందినటువంటి ఓ వ్యక్తి నుండి ఈ మెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సాయిరాం, దాదాపు అయోధ్య రామాలయ మందిర్కి మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడం అన్నది ఇక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది నిన్న ఆదివారం రాత్రి జరిగినటువంటి మెయిల్ సంఘటనతో ఒక్కసారి ట్రస్ట్ కు, అంటే ఈ మెయిల్ ఒక ఏదైతే మనకు రామాలయ ట్రస్ట్ కు ఉన్నటువంటి ఏదైతే మెయిల్ ఐడి ఉందో దానికి బెదిరింపు మెయిల్ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారం వెంటనే పోలీసులకు ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆలయానికి సంబంధించినటువంటి అధికారికంగా ఈ విషయాన్ని ఎక్కడ బయట ప్రకటించలేదు. తర్వాత అంటే దీనికి సంబంధించినదంతా కూడా కొంత మ్యాటర్ కాన్ఫిడెన్స్ గా పెట్టడం అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా, అంటే గతంలో మనకు కొన్ని రోజుల క్రితము ఏదైతే ఖలిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటిది కూడా గుర్పత్వంత్ సింగ్ పన్నన్ కూడా గతంలో కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రామాలయ మందిర్ని అంటే బాంబుతో మేము త్వరలోనే పేలుస్తామంటూ కూడా ఒక వీడియో మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపై కూడా గతంలో చాలా సెక్యూరిటీని కూడా పెంచారు. అయితే నిన్ననే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే టెంపుల్ కు సంబంధించినటువంటి కొన్ని గోపురాలను దాదాపు 4 కిలోమీటర్ల మేరకు కూడా ప్రహరీ గోడ, తర్వాత 6 మందిరాలు లోపల ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి 6 మందిరాలకు గోపురాలకు అంటే దీనికి సంబంధించినటువంటి శిఖరాలను మొత్తం పని కూడా పూర్తవుతుంది. ఇంకా 15 రోజులు ఇది మొత్తం పని పూర్తవుతుందంటే నిన్ననే ఆలయ ట్రస్ట్ బోర్డు కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి ఈ సంఘటన, అంటే ఏదైతే మెయిల్ ద్వారా బాంబ్ బెదిరింపు రావడం అన్నది ఇక్కడ చాలా కీలకము. బట్ ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, తర్వాత టెంపుల్ కి సంబంధించినటువంటి పోలీసులు ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి బయట ఇప్పటి వరకు కూడా ఎక్కడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అయితే ముఖ్యంగా గత ఖలిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి వీడియో, దానితో అప్పటి నుంచి కూడా అయోధ్య చుట్టూరా కూడా మనకు సిఆర్పిఎఫ్ బలగాలు అనుకోవచ్చు, తర్వాత సీసీటీవీ ఫుటేజ్, అంటే సీసీటీవీకి సంబంధించినటువంటి కెమెరాలు, తర్వాత టెర్రరిస్ట్ స్క్వాడ్లతో కూడినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ తో కూడినటువంటి సాయుధ బలగాలను అన్నిటిని కూడా మోహరించారు. హై సెక్యూరిటీతో ఉన్నటువంటిది అయోధ్య టెంపుల్. ఈ రోజు అంటే ఎప్పుడైతే ఖలిస్తాన్ ఉగ్రవాదుల నుంచి వీడియో మెసేజ్ రావడంతో అప్పటి నుంచి కూడా హై సెక్యూరిటీని పెంచారు. నిన్న రాత్రి మరొకసారి ఈ విధమైనటువంటి మెయిల్ రావడం అన్నది, అంటే ఇది ఒక తమిళనాడు నుంచి వచ్చింది. ఈ మెయిల్ అంతా కూడా ఒక ఇంగ్లీష్ లో ఉన్నది. అంతే, ఇంత సమాచారం మాత్రమే ఇచ్చారు. కానీ దీనికి సంబంధించినటువంటి ఇంకా సమాచారం కూడా ఇక్కడ పోలీసులు కూడా ఎక్కడ కూడా బయటికి వెల్లడించలేదు. కానీ మొత్తం మీద మాత్రము రామాలయ మందిరానికి మాత్రము బాంబు బెదిరింపు మెయిల్ రావడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనది. ఒకవైపు పనులు జరుగుతూ ఉన్నాయి, మరొక వైపు ఈ విధంగా బెదిరింపు రావడం అన్నది కూడా మరొకసారి కూడా సెక్యూరిటీని పెంచారు. ఆల్రెడీ సెక్యూరిటీ పెంచి ఉన్నారు. మరొకసారి కూడా మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను పెంచుతామంటూ కూడా కొంతమంది పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ కళ.